ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ సినిమా చూసి వస్తున్నాం భయ్య. అనిల్ కూడా మళ్ళీ కొట్టేశాడు. చిరంజీవి ఇది బాస్ ఇస్ బ్యాక్ అంటే ఇది మన వింటే చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 కాదు భయ్య, ఇదే ఆఫ్టర్ కమ్ బ్యాక్, బాస్ కమ్ బ్యాక్. ఇదే చిరంజీవి గారి బెస్ట్ మూవీ. అనిల్ రావుపూడి ఎక్కడి నుంచి పడతాడో తెలియదు కానీ దుమ్ము లేపేశాడు. చిరంజీవి మనం ఎలా చూడాలనుకున్నామో జెన్సీ కిడ్స్ కి చిరంజీవి తెలియదు కదా, ఈ సినిమా చూసి తెలుస్తుంది. చిరంజీవి కామెడీ టైమింగ్ కానీ సూపర్ కుమ్మేశాడు. ఇప్పుడే ప్రీమియర్ చూసి కిందకు వచ్చి మాట్లాడుతున్నాను. సినిమా మాత్రం అదిరిపోయింది. ఈ సంక్రాంతికి మీ పేరెంట్స్ కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ సినిమాకి తీసుకెళ్ళండి భయ్య, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి కుమ్మేశాడు. వెంకటేష్ వచ్చిన తర్వాత సినిమా 100 fold వెళ్ళిపోయింది. ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటుంది భయ్య, అది అదిరిపోయింది. అండ్ మన పులిరాజు ఉంటాడు కదా సంక్రాంతికి వస్తున్నాంలో, అతని సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది కూడా పేలిపోయింది. వాడిని తీసుకొచ్చారు కదా అని చెప్పి సేమ్ గా వాడకుండా డిఫరెంట్ గా వాడారు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సంక్రాంతికి అనిల్ రావుపూడి మళ్ళీ కొట్టేస్తున్నట్టున్నాడు. నెక్స్ట్ వచ్చే 3 సినిమాలు ఈ రేంజ్ కామెడీ డెలివరీ చేస్తే తప్ప దీన్ని తట్టుకోవడం కష్టమే. చిరంజీవి అండ్ వెంకటేష్ ముందు మైండ్ బ్లోయింగ్ భయ్య. ఇంత రాత్రిపూట ఆల్మోస్ట్ ఇప్పుడు 1:30 అవుతుంది, అయినా కూడా నాకు ఫుల్ యాక్టివ్ గా ఉన్నా. ఎందుకంటే అంత నవ్వి సూపర్ యాక్టివ్ గా ఉన్నా. సినిమా మాత్రం దుమ్ములేసిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.